వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా కమలాపురంలో రాజకీయ వేడి రాజుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా హామీలు నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేయులు రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన కూటమి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. గతంలోనూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. వెన్నుపోటు, మోసము, అబద్ధాలు ఇవి ఎవరి పేరు చెప్తే గుర్తొస్తానంటే డౌట్ ఉందా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అంతిమంగా సంపాదించుకుంటే ఏంటంటే ఒక మోసకారి, ఒక అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఒక ఎంతసేపు కానీ వెన్నుపోటు లాంటివి గుర్తొస్తాయి. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ కు ఒక ప్రజలు ఏ రకంగా మోసం చేయాలా అంటే మీరు మోసపోతున్నారు అని మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసే దాంట్లో సిద్ధాస్తులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. దానికి బీజం ఎక్కడ వచ్చిందంటే, ఎక్కడ పడిందంటే ప్రజలు ప్రతిరోజు తెలవదు. మనమందరం చెప్తానే ఇమీడియట్గా ఎంటర్ చేసుకుని మీ సెల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తాను. ఏ రకంగా ఉండాలంటే ఈ రకంగా ఎన్ని ఫ్యాక్టరీ. సో ఆయన నెంబర్కు ఓటీపీ వస్తుంది. అలాంటి శంకర్ యాదవ్ అనుకుందాం, వస్తారు ఏంటి యాదవ్ అనుకుందాం. శంకర్ యాదవ్ 3 పిల్లలు. సో 3 పిల్లలు కాబట్టి నీకు ఎంతమంది పిల్లలు అంటే 15,000 ఇంటూ 3 45,000 వచ్చేసింది అక్కడ. మీ ఇంట్లో 2 మహిళలు ఉంటారు, పైగా 1 బీసీలు ఉన్నారు. సో మీ అమ్మకు పెన్షన్ వస్తుంది, మీ నాయనకు పెన్షన్ వస్తుంది. ఇక్కడ బీసీకి 50,000 దాటింది కాబట్టి సో వాళ్ళకి 4,000 8,000 ఇంటూ 12,000 96,000. మీ ఇంట్లో మీ భార్య మహిళ ఉంది కాబట్టి ఆమెకు 4,000. సో 96,000 ఇంకొక 4,000 అంటే అదొక 45,000. సో 96 ఒక 48 134 ప్లస్ 3 పిల్లలు అదొక 45,000 అంటే ఆల్మోస్ట్ 190,000. మీకు పొలం ఉందా? పొలం ఉంది, నాకు 20,000. ఎంత దాన్ని మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టోలో ఏ రకంగా ప్రజల జీవితాన్ని మార్చొచ్చు అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన జీవితాన్ని ఏ రకంగా మార్చుకున్నాడు కూడా మనందరూ కూడా ఆయన 16 సంవత్సరాల పాలన చూస్తే మనందరూ కూడా క్లియర్గా అర్థమవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫస్ట్ రోజు నుంచి వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారికి అప్పుడు అధికారంలోకి వచ్చినారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఈ 16 సంవత్సరాల్లో నువ్వు ఒక్కనంటే ఒక దేశం గుర్తొస్తాయి, జరగన కార్యక్రమం గుర్తొస్తాయి, ఇవన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, నాటు కార్యక్రమాల ద్వారా హాస్పిటల్ స్కూళ్లు కావచ్చు,